నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఈ వారం చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు. ఇండియాలో ఏ ఇండస్ట్రీలో లేనంత పండగ సందడి మొత్తం తెలుగులోనే ఉంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు వరుస పెట్టి యంగ్ హీరోలందరూ ఈ వారం పండగ బరిలోకి దిగడానికే రెడీ అయ్యారు. మరి ఈ వారం థియేటర్లోకి వస్తున్న సినిమాలతో పాటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. పండగ సందడి టాలీవుడ్ కి ముందే వచ్చింది. వరుసపెట్టి ఈ వారం మొత్తం సినిమాలతో సందడి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ సోమవారం నుంచి స్టార్ట్ అయితే పండగ అయ్యే వరకు వరుసపెట్టి రిలీజ్లతో థియేటర్లు సందడి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో మనశంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. సినిమా సోమవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ టాక్ తో హౌస్ఫుల్ గా రన్ అవుతోంది. రవితేజ కొన్నేళ్ల నుంచి సంక్రాంతి బరిలోకి రావడానికి గట్టిగా ట్రై చేస్తున్నా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉండటంతో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సంక్రాంతి రిలీజ్ కే సిద్ధమయ్యారు. తన 76వ సినిమా భర్తమహాశైలకు విజ్ఞప్తి సినిమాని జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ, ఆషిక, డింపుల్ చేస్తోన్న ఈ సినిమా మంచి హైప్ తో థియేటర్స్ లోకి వస్తోంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి సీజన్లో జనవరి 14న రిలీజ్ తో సందడి చెయ్యబోతోంది. పెద్ద సినిమాలున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డేట్ లాక్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి మొత్తానికి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాడు. ఆల్రెడీ స్టార్ మూవీస్ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. వీటికి తోడు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ కమర్షియల్ మూవీ నారీ నారీ నడుమ మురారి కూడా జనవరి 15న సంక్రాంతికి వస్తోంది. అయితే మెయిన్ రిలీజ్ 15 అయినా 14వ తేదీ బుధవారం నుంచే ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో పెంచేసింది. ఈసారి తమిళ్లో రిలీజ్ సందడి పీక్స్ లో ఉండాల్సింది. కానీ 9న రిలీజ్ అవ్వాల్సిన జననాయకుడు సినిమా సడన్ గా ఆగిపోవడంతో కాస్త సందడి తగ్గింది. ఆల్రెడీ శివకార్తికేయన్ చేసిన పరాశక్తి సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన కార్తీ వా వాతియార్ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఈ బుధవారం జనవరి 14న థియేటర్స్ లోకి వస్తున్నట్లుగా సడన్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. సౌత్ లో సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సందడి చేస్తుంటే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు లేకపోయినా చిన్న సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. అడ్వెంచరస్ సర్వైవల్ థ్రిల్లర్ తుయా మే సినిమా ఈ 13న రిలీజ్ అవుతోంది. షనాయా కపూర్, ఆదర్శ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి మంగళవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. థియేటర్లో సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఎలాగూ ఆడియన్స్ బిజీగా ఉంటారు కాబట్టి ఓటీటీలు కూడా స్టార్ మూవీస్ ని పెద్దగా స్ట్రీమ్ చేయటం లేదు. మరి ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏంటి? శివాజీ, బిందుమాధవి లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన దండోరా కాంట్రవర్సీతో పాటు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ లోకి గట్టిగానే వెళ్లింది. కులాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ విలేజ్ యాక్షన్ డ్రామా దండోరా అమెజాన్ ప్రైమ్ లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. నరేష్ అగస్తియా, ఫారియా, అలాగే జీవన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి G5 లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. బ్రహ్మానందం, కసిరెడ్డి లాంటి ఇంట్రెస్టింగ్ కమీడియన్స్ తో ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ గా ఓటీటీలోకొస్తోంది గుర్రం పాపిరెడ్డి. అలా బాలీవుడ్ లో నీరజ్ పాండే తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సిరీస్ తస్కరీ. ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్ రోల్లో గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ తోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ సిరీస్ హిందీ, తెలుగులో ఈ 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఫర్హాన్ అఖ్తర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన రియల్ ఇన్సిడెంట్స్ యాక్షన్ మూవీ 120 బహాదూర్. నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ సంపాదించుకుంది. 1962లో వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 120 బహాదూర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. జెట్ స్పీడ్ లో వారణాసి. అసలు బ్రేక్ తీసుకునే ఆలోచనే లేని ఎన్టీఆర్, ఫినిషింగ్ టచెస్ ఇస్తున్న రామ్ చరణ్, సేమ్ లొకేషన్స్ లో బన్నీ, నాని, ఇలా హీరోలు వరుస పెట్టి షెడ్యూల్ చేస్తున్నారు. మరి ఎవరెవరు ఏ లొకేషన్ లో ఏ సినిమాలు షూట్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం.
హీరోలందరూ వరుస పెట్టి షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షూట్ కంటిన్యూ చేస్తున్నారు. వారణాసి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువ సీజీ వర్క్ ఉండబోతుంది కాబట్టి సెట్స్ లోనే ఎక్కువ షూట్ చేస్తున్నారు టీం. ప్రస్తుతం మహేష్ రాజమౌళి చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొత్తం ముంబై నుంచి కదలంటోంది. బన్నీ డ్యూయల్ రోల్ లో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా మేజర్ సీన్స్ అన్ని ముంబైలో తెరకెక్కిస్తూ ఉన్నారు అట్లీ. అందుకే సినిమా స్టార్టింగ్ నుంచి ముంబైలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ లాంగ్ బ్రేక్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దాంతో ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఒకేసారి సినిమాని కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అందుకే నాన్ స్టాప్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూట్ జరుగుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాని షూట్ చేసి పాన్ ఇండియా వైడ్ సాలిడ్ ప్రమోషన్లు చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తోంది టీం. నెక్స్ట్ మంత్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఫిక్స్ అయిన టీం శంకరపల్లి 1 స్టూడియోలో జరుగుతుంది. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వయంభు సినిమా కూడా ఫినిషింగ్ టచెస్ లో బిజీగా ఉంది. ఇప్పటికే మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసిన టీం స్వయంభు సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేస్తోంది. సినిమాలో నిఖిల్ రోల్ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుందని, వైల్డ్ యాక్షన్ సీన్స్ తో భారీగా తెరకెక్కుతుందని క్యూరియాసిటీ పెంచేస్తోంది టీం. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సంబరాల ఏటిగట్టు సినిమా మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్యాచప్స్ పనిలో బిజీగా ఉంది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరికి రిలీజ్ ప్రీపోన్ చేసుకున్న ఫంకీ సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలని షూటింగ్ స్పీడప్ చేసింది టీం. సితారా నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఫంకీ సినిమాకి జాతిరత్నాలు అనుదీప్ డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ మూవీ కూడా లాస్ట్ స్టేజ్ ఫినిషింగ్ టచెస్ చేసుకుంటోంది. యంగ్ హీరోలే కాదు, సీనియర్లు కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. ఒకవైపు శంకర వరప్రసాద్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ తో అదరకొట్టిన వెంకటేష్ ఈ సంవత్సరం సమ్మర్ కే 2వ సినిమా రిలీజ్ చేయడానికి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేసేస్తున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి సంబంధించి షూటింగ్ ఖైరతాబాద్ లో జరుగుతోంది. వెంకీ స్టైల్ కామెడీ, త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగ్స్ తో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఆదర్శ కుటుంబం తెరకెక్కుతోంది. ఎవరేమనుకున్నా సరే యాక్షన్ హీరో అన్న ట్యాగ్ సంపాదించుకుంటారని ఫిక్స్ అయిపోయారు నాని. అందుకే ఆ రూట్ లోకి సీరియస్ గా వెళుతున్నారు. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో పారడైజ్ మూవీ చేస్తున్నారు నాని. ప్రెజెంట్ నాని, శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నటిస్తున్న పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ అక్కినేని చేస్తున్న లెనిన్ సినిమా షూటింగ్ మళ్లీ పికప్ అయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా విలేజ్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లెనిన్ మూవీ ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి లెనిన్ ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి సాంగ్ లాంచ్ ఈవెంట్ తో హడావిడి చేస్తోంది టీం. May 1 రిలీజ్ డేట్ ఇవ్వడంతో ఇప్పటి నుంచే ప్రమోషన్లు చేస్తున్నారు అఖిల్. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. Fashion partner Shoppers Stop.